హాయ్ డార్లింగ్. ఏంటి ఇంత పొద్దున్నే ఎక్కడికో రెడీ అయ్యావు? నీతో మాట్లాడను పోవే. నాతో మాట్లాడకుండా నువ్వెక్కడికి పోతావు? లేకపోతే ఏంటి, నైట్ నుండి కాల్ చేస్తున్నా రెస్పాండ్ లేదు. ఇప్పుడు వచ్చి పెద్ద డైలాగులు చెప్తున్నావు. సారీని, నేను కొంచెం వర్క్ స్ట్రెస్లో ఉండి త్వరగా పడుకుండిపోయాను. అయినా ఇప్పుడేం కొంపలాంటకపోయాయని ఇంత ఫీల్ అవుతున్నావు? వావ్, కుర్రాడు కత్తిలా ఉన్నాడు. నాకు తెలియకుండా లవ్ స్టోరీ నడిపిస్తున్నావా? లవ్ స్టోరీయా నా బొందా? నాకంత సీన్ లేదులే కానీ ఈరోజు నా పెళ్లి చూపులు ఇతనితోనే. అమ్మ వాళ్ళు పంపించారు. హే కంగ్రెస్! అయితే ఊరెళ్ళడానికి రెడీ అవుతున్నావా? లేదే, అతను కూడా ఇక్కడే జాబ్ చేస్తాడంట. సో వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ఇక్కడే కలవమని డిసిషన్ తీసుకున్నారు. ఇక్కడే అంటే ఎక్కడ? కాఫీ షాప్లో కలవమని చెప్పారు. అసలే అబ్బాయి సాఫ్ట్వేర్ అంట. అందుకే అమ్మ మరీ చెప్పింది పద్ధతిగా రెడీ అయి వెళ్ళమని. అందుకే ఇలా రెడీ అయ్యాను. ఈ సాఫ్ట్వేర్ అబ్బాయిల్ని అస్సలు నమ్మకూడదే. పైకి సాఫ్ట్గా ఉన్నా లోపల చాలానే రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తారు. అలా చెప్తున్నావు, ఇంతకీ అతనితో ఫోన్లో అయినా మాట్లాడావా? లేదే, ఎలాగో కలుస్తాం కదా అని. నీ మొహం! ఇప్పుడే అతనికి అర్జెంటుగా కాల్ చేయి, ఇక్కడే సగం మ్యాటర్ తేలుస్తా. అమ్మో వద్దే, నాకు అసలే టెన్షన్గా ఉంది. నువ్వు ఇలాగే అంటావు కానీ ఫోన్ ఇలా ఇవ్వు. హే వద్దే, హే వద్దే, ఉండే, హే వద్దే, హే ఆగు. హలో, ఎవరు? నేను సత్యని, మీరు పెళ్లి చూపులకు వచ్చి పెళ్లి కూతుర్ని. ఓ సత్య గారు, మీరా? మీకు కలుద్దామనే రెడీ అవుతున్నా. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా, మీరు వచ్చేయండి. నా నెంబర్ కూడా సేవ్ చేసుకోలేనంత బిజీయా? అంటే కొద్దిగా వర్క్ బిజీలో ఉండి మర్చిపోయానండి. అయితే ఏముంది, ఇప్పుడు సేవ్ చేసుకుంటా. నేను అడిగాక సేవ్ చేసుకోవడం అవసరం లేదులేండి. అయినా నేను మీకు థ్యాంక్స్ చెప్దామని కాల్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు చెప్పాలనే ఇంట్రెస్ట్ కూడా పోయింది. హే వద్దే, హే వద్దే ప్లీజే. థ్యాంక్స్ ఎందుకండి? ఊర్లో కాకుండా ఇక్కడ పెళ్లి చూపులు అరేంజ్ చేసినందుకు. లేకపోతే అటు మా ఫ్యామిలీ ఇటు మీ ఫ్యామిలీ ఇంట్లో కూర్చొని ఒక 5 minutes లో ఇతడే నీ లైఫ్ పార్ట్నర్ అని డిసైడ్ చేసేవాళ్ళు. అలా ఎలా డిసైడ్ అవుతారు చెప్పండి? అయినా మీరు పెళ్ళి అనే సబ్జెక్ట్ మీద బాగానే స్టడీ చేసినట్టున్నారే. ఇప్పుడు చేసేది కూడా అదేగా. అదేంటి, మనం ఇక్కడే కలుస్తున్నాం కదా, రెండు సేమ్ ఎలా అవుతాయి? అయ్యో సత్య గారు, ఇల్లు కాస్త కాఫీ షాప్ అయింది. 5 minutes కాస్త 15 minutes అవుతాయేమో. 15 minutesలో మీ లైఫ్ పార్ట్నర్ని ఇలా డిసైడ్ చేసేస్తారు. హలో హలో, వీడేంటి ఇంత షార్ప్గా ఉన్నాడు? మనకే కౌంటర్ వేస్తున్నాడు. వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదేంటి ఫోన్ కట్ చేసింది? హలో, ఒసే నువ్వేంటే, మేము కలవక ముందే మా పెళ్లి చూపులు చెడగొట్టేలాగున్నావు. ముందా ఫోన్ ఇటివ్వు. ఈ రాధ ఇగో హట్ అయింది. వీడు నీకు కరెక్టో కాదో డిసైడ్ చేసి అప్పుడు నీ చేతిలో పెడతాను. ఇల్లంతా ఏంటి ఇంత చెత్తలా ఉంది? కొంచెం కూడా నీట్నెస్ లేదు. ఎలా ఉంటున్నావు అసలు? అంటే నేను ఒక్కనేగా ఉండేది. అయినా బ్యాచిలర్స్ రూమ్స్ ఎలా ఉంటాయి? ఇలానే ఉంటాయి. చూడు, నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇదేంటి కండిషన్స్ అంటుంది? కండిషన్సా? ఏంటవి? ఫస్ట్ నేను ఇక్కడ ఉంటున్నట్టు ఎవరికి తెలియకూడదు, ఎక్స్ప్రెస్లీ మన ఫ్యామిలీకి. రూల్ నెంబర్ 2, నో ఫొటోస్ నో సెల్ఫీస్. రూల్ నెంబర్ 3, ఈ 5 days నీ ఫ్రెండ్స్ ఎవరు ఫ్లాట్కి రాకూడదు. రూల్ నెంబర్ 4, ఒకరి ఫోన్ ఒకరు టచ్ చేసుకోకూడదు. అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా అండి? ముందు అర్జెంటుగా ఈ ఇల్లంతా క్లీన్ చెయ్యి, చూడలేకపోతున్నా. ఓకే అండి. పర్లేదు, చెప్పిన మాట బాగానే వింటున్నాడు. బెడ్రూమ్ ఒకటే ఉందా? అవును. అయితే ఈ 5 days బెడ్రూమ్ నాది. ఇక నువ్వు హాల్లో ఫిక్స్ అయిపో. ఫిట్టింగ్ బెడ్రూమ్కి పెట్టిందన్నమాట. సర్లే అండి. ఏంటి ఇల్లు నీట్గా ఊడవచ్చు కదా, వెళ్ళి చీపురు రేపు. సరే ఉడువన్నా. ఇదేంద్రా నాయన, వచ్చిన రోజే సావదొబ్బుతుంది. ఇల్లు ఎవరైనా ఇలా ఊడుస్తారా? ఇలా వంగి ఊడవాలి. ఊడు. ఇదేంద్రా నాయన, వచ్చిన రోజే సావదొబ్బుతుంది.
హలో, ఏంటి రిలాక్స్ అవుతున్నావు? ఒకసారి కిచెన్ లోకి రా. వెళ్ళు వెళ్ళు మావా. కిచెన్ ఏంటి ఇంత దరిద్రంగా ఉంది? ఫాస్ట్ గా ఇదంతా క్లీన్ చేయాలి. నా కర్మరా బాబు. సరే మేడం, సరే మేడం, నా ఇష్టం వచ్చినప్పుడు ఈ గిన్నెలు కడిగేటోని. ఇప్పుడు ఇది వచ్చి టార్చర్ పెడుతుంది. ఎట్లెట్లా బతికినోళ్ళో ఎంకన్నా అమ్మయ్యా, పని అంతా అయిపోయింది. హలో, బాగా ఆకలిగా ఉంది. ఆర్డర్ చేస్తలే. సార్ స్విగ్గీ సార్. ఆన్లైన్ పేమెంట్ చేసేసిన. ఓకే సార్. అప్పటి నుంచి ఆకలి అవుతుండే, ఇప్పుడు మనస్ఫూర్తిగా తింటున్నా.